లో మామూలుగా లేదు. పుష్పకున్న డిమాండ్ మన తెలుగు కంటే అక్కడ ఎక్కువగా ఉన్నది. నేపాలీలు చాలామంది ఉన్నారు. నేను వెళ్ళి టికెట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే 4వ తారీఖు మధ్య నుంచి ఓపెన్ చేస్తారని చెప్పారు టికెట్లు బెనిఫిట్ షోకి. నేను ఒక్కనే ఇంచుమించు ఒక 10 మంది తెలుగు వాళ్ళు ఉన్నా. అక్కడ ఉన్నది ఇంచుకు వందల సంఖ్య ఉన్నారు నిజంగా నేపాలీలు పుష్ప సినిమాకి. నేపాల్ కానీ నార్త్ ఇండియన్స్ కానీ అదే ముంబై వాళ్ళు తర్వాత మొత్తం నార్త్ ఇండియా ఎవరిని అడిగినా నేపాలే. పుష్ప క్రేజ్ నార్త్లో ఎంత క్రేజ్ ఉందంటే మాటలు చెప్పలేము. మరి సినిమా హిట్ టాక్ వచ్చిందంటే బ్లాక్ బస్టరే, అసలు ఊహించుకోలేమన్నమాట. అసలు అంత భయంగా ఇంచుమించు 200 మంది క్రౌడ్ ఉన్నారు. జస్ట్ క్రౌడ్ 200 దాకా ఉన్నారు అక్కడ. ప్రతి ఒక్కరు కూడా పుష్ప ఇది టికెట్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయనే, టికెట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు. నిజంగా అసలు నేను అందరం చూసి అసలు నాకు అసలు ఏం మాట కూడా అర్థం కాలేదు. అంత భయంగా అంత క్రేజ్ ఉంది అసలు పుష్పకి. అక్కడైతే ఏషియన్ టౌన్లో టికెట్ 25 రియాలు, అంటే ఇంచుమించు మా ఇంటికాడ అమౌంట్ 600 వేసుకోండి, ఇంచు 600 రూపాయలు. ఇదే టికెట్ 50 రూపాయలు అయినా సరే కొనుక్కుని వెళ్తారు. 50 రియాలు అయినా కొనుక్కు వెళ్ళే ఉన్నారు. అంటే 50 అంటే ఇంటికాడ మంచి 1200 1100 అయినా సరే చూడటానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఏషియన్ టౌన్లో. అదే మామూలుగా మాల్లో అయితే మీకు తెలిసింది 35 రియాలు. 30 రూపాయలు అంటే ఇంచుమించు 900 రూపాయలు అయిపోద్ది. 800 900 అయిపోతుంది నాకు టికెట్కి. ఏషియన్ టౌన్లో తక్కువ కాబట్టి అక్కడ 25 రియాలు. అక్కడే కూడా 50 రూపాయలు పెట్టిన పుష్ప సినిమా చూసేంత క్రౌడ్ ఉంది అక్కడ. నాకు తెలిసి సినిమా టికెట్ కావాలంటే కంపల్సరీ మీరు 4వ తారీఖు కంపల్సరీ మధ్యాహ్నం వెళ్ళిపోతే కానీ మన టికెట్లు దొరకవు. ఎందుకంటే ఆ క్రేజ్ మామూలుగా లేదు. మన తెలుగు వాళ్ళు కూడా మించి, మన ఆంధ్రలో మించి నార్త్ ఇండియా క్రేజ్ బాగా భయంకర క్రేజ్ ఉంది. నాకు తెలిసి హిట్ టాక్ వచ్చిందా పుష్ప 2000 కోట్లు 15-20 రోజులు వచ్చి నాకు తెలిసి 2000 కోట్లు అంత క్రేజ్ ఉంది. 4 థియేటర్లు ఉంటాయి అక్కడ, 4-5 థియేటర్లు ఉంటాయి. 4-5 థియేటర్లు కూడా ఇదే క్రౌడ్ పుష్ప కోసమే. పుష్ప ఈరోజు సోమవారం, ఈ రోజులు ఉన్నారంటే ఇంకా ఇదే ఏ లక్షవారమో ఏ శుక్రవారం అయితే ఎలా వస్తారు మీరు ఊహించుకుని క్రౌడ్ ఎలా ఉంటుందా టికెట్ల కోసం. పుష్ప టికెట్లు కావాలంటే నాకు తెలిసి కంపల్సరీ చాలా కష్టపడాలి. అంత ఈజీ దొరకవు, ఆన్లైన్లో కూడా అంత ఈజీ దొరకవు. మీరు సినిమా చూడాలంటే అయితే మాల్లో బుక్ చేసుకోవాలి. మాల్లో బుక్ చేసుకోవడం అంటే దూరమైన మాల్, ఖత్తర్ మాల్, తర్వాత సిటీ సెంటర్, విలాజ్లో అయితే ఈజీ దొరుకుతాయి. విలాజ్ చాలా తక్కువ వస్తారు జనం. ఎంత అనుకున్నా విలాజ్ ఎప్పుడు ఫుల్ అవుతుంది. ఏ సినిమా కూడా ఫుల్ అవుతుంది. నాకు తెలిసి బాహుబలి 2కి ఫుల్ అయింది అంతే. ఇంక ఏ సినిమాకి విలాజ్ ఫుల్ అవుతుంది. ఏషియన్ టౌన్లో మట్టుకి టికెట్లు ప్రయత్నించడం అనవసరం, ఎందుకంటే అక్కడ దొరకవు. నాకు తెలిసి ఏషియన్ టౌన్లో టికెట్ దొరకడం చాలా కష్టం. ఇంకా మాల్లోకి వెళ్ళడం 35 రూపాయలు కాబట్టి టికెట్ 35 రియాలు కాబట్టి కొంచెం వెళ్ళడానికి ఆలోచిస్తారు. ఏషియన్ టౌన్లో ఎందుకంటే అక్కడ 25 రియాలు కాబట్టి అక్కడ వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. నాకు తెలిసి అయితే టికెట్ చాలా కష్టం. సినిమా హిట్ టాక్ వచ్చిందా 2000 కోట్లు చాలా సునాయాసంగా వచ్చేస్తాయి. అంత క్రౌడ్ ఉంది. మన సౌత్ కంటే నార్త్లో భయంకరమైన క్రౌడ్ ఉంది. ఇంకా అసలు చెప్పలేదు పుష్ప కోసం. పుష్ప నాకు తెలిసి బ్లాక్ బస్టర్. నేను మొన్నటిదాకా ఏమనుకున్నానంటే సినిమా అంతగా ఉండదేమో అనుకున్నాను. ఒకవేళ ఫ్లాప్ టాక్ వచ్చినా కానీ 3-4 రోజుల్లో మొత్తం కలిసి వచ్చేస్తుంది, దానికి ఇబ్బంది లేదు. ఇంకా సూపర్ హిట్ టాక్ వచ్చిందంటే ఇంకా చెప్పలేం, అంత భయంకరంగా ఉన్నది నార్త్. నేను ఇప్పుడు వెళ్ళాను చెప్తున్నా, మన తెలుగు వాళ్ళకంటే అక్కడ నార్త్ ఆడియన్స్ భయంకరంగా వెయిట్ చేస్తారు పుష్ప కోసం. ఇంకా అసలు మెంటలెక్కిపోద్దామంటే సినిమా హిట్ టాక్ వస్తాయి.